నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ కొల్లాపూర్ పట్టణంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం సోమశిల సిద్ధేశ్వరం వంతెనకు రాజశేఖర రెడ్డి పేరు పెట్టాలని కాంగ్రెస్ నేతల డిమాండ్ కొడిమ్యాల మండలంలో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసిన బీజేపీ నేతలు కవాడిగూడ డివిజన్ లో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న బస్తీ వాసులు ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ఒకరు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఇక డీటెయిల్స్ కెళ్తే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అధ్యక్షతన నూతనంగా ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి మంత్రి జగదీష్ రెడ్డి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు విద్యుత్ చట్టం రైతుల పాలిట శాపంగా మారాయని తెలిపారు వ్యవసాయ ఉత్పత్తులను ఎవరైనా ఎక్కడైనా కొనుగోలు చేయొచ్చు అమ్మకాలు చేసుకోవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని తెలియజేశారు నూతన విద్యుత్ చట్టం వల్ల రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలవలేని ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబ్బాకపోయి అబద్దాలు అసత్యాలు పలుకుతున్నారని విమర్శించారు ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 498 తేదీ 20/10/2020 ద్వారా హుజూర్ నియమించబడిన ఉత్పత్తులు మరియు పశుగణములు మార్కెట్ల చట్టం 1966 మరియు రూల్స్ 1969 మరియు మార్కెట్ కమిటీ బైలాకు లోబడి రైతు శ్రేయస్సుకై మరియు హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎమ్మెల్యే మా నమ్మకంతో మాకు ఏ పని చెప్పినా నమ్మకాన్ని కలిగించే విధంగా మేము ఏం చేసినా మా కోసం ఆరోగ్యం కష్టపడుతున్నాడు అట్లనే చైర్మన్లకి మా తోటి పాలక వర్గానికి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గారికి రవీంద్రరావు గారికి నాకు ఉన్న పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ప్రెసిడెంట్ మీడియా కూడా ధన్యవాదాలు వచ్చిన ఎంపీపీలు జడ్పీటీసీలు డీసీసీ డైరెక్టర్లు సింగిల్ విండో చైర్మన్లు కౌన్సిలర్లు వచ్చినటువంటి సర్పంచులు ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు అందరికీ కూడా పత్రికా విలేకరులకు నా శుభాకాంక్షలు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడే చెప్పినట్టు హుజూర్ నగర్ కు మంచి రోజులు వచ్చినాయి వచ్చి కూడా సంవత్సరం అయింది ఇక్కడ గతంలో ఉన్న పాలకులు ఓడిపోయినాక ఇక్కడ పీడ వదిలిపోయింది ఈ ప్రాంతం యొక్క మీ దయతోటి మీ ఆశీర్వాదంతో సైదిరెడ్డి గారిని శాసనసభ్యునిగా గెలిపించినాక సంవత్సర కాలంగా ఒక్క పూట కూడా నిద్రపోలేదు సైదిరెడ్డి గారు మీకు సందర్భంగా మనవి చేస్తున్నాం నాకు తెలుసు హైదరాబాద్ లో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రం ఎన్టీఆర్ చౌరస్తాలోని కాంగ్రెస్ జెండా స్తూపం వద్ద గల దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ డీజే ప్రమోద్ మాట్లాడుతూ గత కాంగ్రెస్ హయాంలోనే సోమశిల సిద్ధేశ్వరం వంతెన నిర్మాణానికి 193 కోట్ల నిధులను 2008వ సంవత్సరంలోనే కేటాయించడం జరిగిందని ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ నేతలు మాత్రం తామే తెచ్చామని సంబరాలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు గతంలో మంచాలకట్ట వద్ద జరిగిన పడవ ప్రమాదం వల్ల 61 మంది మృతి చెందడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చలించిపోయి 193 కోట్లను విడుదల చేశారని తెలిపారు సోమశిల సిద్ధేశ్వరం వంతెనకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టాలని ప్రమోద్ ముదిరాజ్ కోరారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రంగినేని జగదీశ్వరుడు సిరాజుద్దీన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాము యాదవ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఆ రోజుల్లో
ఈ యొక్క రాయలసీమకు తెలంగాణకు చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. మరియు అలాగే జాతీయ రహదారి ఏర్పడితే వీరందరికీ ఉపాధి అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి దాని గురించి మరియు అలాగే రోడ్డు ఈ యొక్క డిస్టెన్స్ కూడా తగ్గుతుందని చెప్పేసి రాయలసీమకు తెలంగాణకు మధ్య డిస్టెన్స్ తగ్గుతుందని చెప్పి ఈ బ్రిడ్జ్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు తప్పుకుంటూ ఉంటారు. మరియు పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను చేపట్టిండ్రు. 108 కానీ 104 కానీ మరియు అలాగే ప్లీజ్ రిమెంబర్మెంట్స్, ఆరోగ్యశ్రీ ఎన్నో కార్యక్రమాలు చేశారు. జనానికి రైతు రుణమాఫీ మొట్టమొదటి సంతకం పెట్టింది సంతకం పెట్టింది ఉచిత కరెంటు, విద్యుత్ కరెంటు మొట్టమొదటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరియు ఈ యొక్క మన ఇంకోటం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కు ఈ యొక్క జనవరిలో జరిగే జాతర మహోత్సవాలకు మన రాయలసీమ నుంచి కొన్ని వేల మంది ఉత్సవాలకు పాల్గొంటారు. వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో ఎన్నో విధాలుగా వాళ్ళు వచ్చి అక్కడ పూజల కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఈ యొక్క రహదారి ఏర్పడితే చాలా బాగుంటుందని చెప్పి ఈ యొక్క జల సమాధులు ఆగిపోతాయని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు. విషయాలు కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాటం చేస్తుంది. ఇక కొడిమ్యాల మండల కేంద్రంలో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మండల బీజేపీ కార్యకర్తలు ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. అకాల వర్షాల కారణంగా రైతులు తాము వేసిన పంటలను కోల్పోయి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులతో సర్వే చేయించి నష్టపోయిన పంటలకు ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు పత్రికా విలేకరులకు, మీడియా ప్రతినిధులకు ఇండ్ల పట్టాలు వెంటనే ఇవ్వాలని, ఇల్లు కట్టించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు బూస గంగాధర్, ఎంపీటీసీ సామల లక్ష్మణ్, బీజేవైఎం ఉపాధ్యక్షులు కొత్తూరు లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శి చెన్నా దేవేందర్ పాల్గొన్నారు. ఈరోజు కొడిమ్యాల మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 చొప్పున ప్రభుత్వం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రైతు ఇప్పుడే మాట్లాడాడు, ఆయన సమస్య 2.5 ఎకరాల పొలం వేసుకుంటే ఎకరన్నర పొలము నష్టపోయింది వర్షం వల్ల. కనీసం ఇప్పటి వరకు 10 రోజులు అవుతుంది వర్షాలు కొట్టి. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. ఇంత దారుణం అండి. కనీసం ఒక అధికారులను పెట్టి సర్వే చేయించి ఎక్కడెక్కడ ఏం జరిగింది కనీసం సందర్శించిన పాపాన పోలే ఏ నాయకుడు కూడా. ఎంత సమస్య ఇది. ఇవాళ రైతులు ఇట్లా నష్టపోడు. ఇంకొకటి పెరిగిన ధర రావాలని చెప్పి రోడ్డు మీదకి ఎక్కితే ధర్నా తీసుకుందాం, కనీసం ఒక వినతిపత్రం ఇద్దాం కలెక్టర్ గారి కంటే కూడా ఎక్కడ రైతులు అక్కడనే ఇవాళ అరెస్ట్ చేసి ఇవ్వాలి. ఇంతవరకు సమస్య అండి. ఇళ్ళ అర్ధరాత్రి పోయి 3 గంటల 4 గంటలకు మా కార్యకర్త సోదరులను కూడా 2-3 3 గంటల 4 గంటలకు అరెస్ట్ చేసిరు. ఎంతవరకు ఇది సమస్య ఇది అంటే కనీసం మాట్లాడినవారా ఈ ప్రభుత్వంలో? ఇంత అరాచకం ఇవి ఎక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా లేదు. ఇంత అరాచకం ఇది. తెలంగాణ బంగారు తెలంగాణ దేనికోసం మనం తీసుకొస్తున్నది ఇదేనా? ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టడం, గృహ నిర్బంధాలు చేయడం, వృద్ధులు లేవంగానే ఇంటి ముగ్గురు లేవడం, ఫోన్లు ట్యాప్ చేయడం, ఎటు పోతున్నారు, ఏం కథ, ఏం చేస్తున్నారు వీళ్ళు. ఇవాళ మమ్మల్ని కూడా ఎంఆర్ఓ వినతిపత్రం ఇస్తుంది కూడా కనీసం మాకు 144 సెక్షన్ అంటున్నారు. ఇదేం పద్ధతి ఇది? ఇంత దారుణం ఎక్కడ చూడలేదు. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే ప్రభుత్వం స్పందించాలి, అధికారులు సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కొడిమ్యాల మండల జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు బీమా ఇది కూడా ఎంత జరిగింది ఇంకా అధికారులు రిపోర్ట్ ఇచ్చి. ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్లో సూరజ్ నగర్ బస్తీ, దోమలగూడ బస్తీ వాసులు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. భారీ వర్షాలకు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. బస్తీలో గల కాల్వకు రిటైనింగ్ వాల్ కడితే తమకు ఇబ్బందులు ఉండవంటున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ప్రతి ఒక్క రాజకీయ పార్టీల నాయకులు చూసిపోవడమే తప్ప ఎవరూ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తెలంగాణ వచ్చాక తమ బ్రతుకులు మారుతాయనుకున్నామని, కానీ వారి బ్రతుకుల్లో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 సంవత్సరాల కింద గోడ కట్టింది. ఇక్కడ వరకు గోడ కట్టింది కానీ అక్కడ వరకే కట్టింది, ఇక్కడ వరకు కంప్లీట్ చేయలేదు.
20 సంవత్సరాల కింద కట్టలేదు. అక్కడ వరకు గోడ ఎందుకు కడుతున్నారు మీరు అక్కడ ఆపేస్తుంటే ఇక్కడ కూడా కడతామమ్మా వస్తున్నామని ప్రతి లీడర్ వచ్చిండు, ప్రతి పార్టీ వాళ్ళు వచ్చిండ్రు, ఎవరైనా వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు. అప్పుడేమో కోదండరెడ్డి ఎమ్మెల్యే ఉండే, కలెక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఉండే, ఎంఆర్ఓ సూర్యనారాయణ ఉండే. అప్పుడు వచ్చి మరీ కలెక్టర్ ఇక్కడ వరకు వచ్చి కూడా గోడ పెట్టండి అని చెప్పిపోయిండు. చెప్పినా సరే అన్నాడు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఆయన పేరు ఏంది రాజ్కుమార్ గిన అందరు వచ్చారు, కాంగ్రెస్ లీడర్లు మొత్తం వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా కట్టాలి ఇక్కడ కరెక్ట్ అమ్మ మీకు కలెక్టర్ చెప్పిండు కదా కడతామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఇవ్వలేరు. ప్రతి పార్టీ వాళ్ళు గెలిచిన వాళ్ళందరూ అక్కడ వరకు మొన్న తెలంగాణ వచ్చినాక మాకు అబ్బాయి ఎవరు చేయలేదుగా సాయం, మా తెలంగాణ మేము తెచ్చుకున్నాము వాళ్ళు చేస్తారేమో అని మేము అనుకున్నాం. తెలంగాణ వచ్చినాక కూడా సగం గోడ పెట్టి వెళ్ళిపోయింది వాళ్ళు. ఇప్పటి వరకు కూడా ఉన్నది అక్కడ గోడ సగం పెట్టినట్టు. ఆ సగం గోడ పెట్టి పోవడానికి కారణం ఏందో మాకు అది చెప్పాలి. మాకు కరెక్ట్గా గోడ పెట్టాలి. గోడ పెడితేనే వాళ్ళకి మేము ఎక్కడికి రమ్మని అక్కడికి వస్తాం, ఏ ఆఫీస్కి వచ్చి మాట్లాడతాము. వీడియో వాళ్ళు వస్తారు, ఈటీవీ వాళ్ళు వస్తారు, ET9 వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. కానీ ఎవరు తీసుకుపోతారు ఫోటోలు, తీసుకుపోయిన వాళ్ళే కానీ ఎవరు ఇట్లా మరి వచ్చి మాకు సాయం చేసిన వాళ్ళే లేరు. ప్రతి లీడర్ ప్రతి పార్టీ వాళ్ళు ఇప్పటి వరకు గోడ కట్టిన వాళ్ళు. మాకు గోడ కడితే ప్రాబ్లం ఉండదు, మేము ఎందుకు మునుగుతాము? కాంప్లెక్స్ వాళ్ళు మునుగని మేము మునుగుతామా? ఇక్కడ గోడ కట్టకపోతేనే మాకు ఇదంతా కష్టమవుతుంది. మాకు తెలంగాణ వచ్చినాక ఏమైనా సాయం చేస్తుందేమో ఇవాళ రేపు అని ఎదురు చూస్తున్నాం. కానీ తెలంగాణ మనసులు ఏరి, తెలంగాణ ఎమ్మెల్యే ఏడి, మొన్న వచ్చిండు ఎమ్మెల్యే, తెలంగాణ ఎమ్మెల్యే గెలిచినాక గిన్ని రోజులకు మొన్న వచ్చిండు ఒక్కరోజు. అది కూడా నేను లొల్లి పెడితే రావాలి, ఎమ్మెల్యే రాలేదు, మీరే ఉక్కలు వేరే వాళ్ళు వచ్చిండ్రు అంటే అప్పుడు ఆయన నేను బండి మీద ఎక్కించుకొని వచ్చిండు. మొన్న ఇవాళ గెలిచిండా నిన్న గెలిచిండా? ఆయన 4 నెలలు అయినా గెలిచి 5 నెలలు అయినా గెలిచి 6 నెలలకు ఎక్కువైపోయింది. లాక్డౌనే ఇంకా 6 నెలలు అయిపోయింది. ఇక వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం 44వ జాతీయ రహదారిపై మహబూబ్నగర్ నుంచి గద్వాల్ వెళ్తున్న కారు అధిక వేగంతో అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న కొత్తకోట ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండల పరిధిలోని బోయపల్లి బోర్డు వేణునగర్ వద్ద గల సేవాజ్యోతిలో వికాస తరంగిణి అధ్యక్షురాలు కన్నా ఉమక్క సభ్యులు కలిసి సేవాజ్యోతిని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు మండల పరిధిలోని ప్రతి పల్లె ప్రతి గ్రామానికి రామాయణ సందేశం అందాలని సేవాజ్యోతి ద్వారా రామాయణ పారాయణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి శరణాలయ వ్యవస్థాపక అధ్యక్షురాలు గజ్జెల్లి శ్రీదేవి, మల్లేశంలు, సేవికా సమితి నాగమణి, వికాస తరంగిణి సభ్యులు పిరిసింగల శ్రీలత, మల్రాజు లీలావతి, ప్రభాకర్, సర్వమాధవ్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. మన మంచిర్యాల్ వికాస తరంగిణి ఆధ్వర్యంలో జిల్లా కోఆర్డినేటర్ కన్నా ఉమక్క గారి సారథ్యంలో శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో వారి అనుజ్ఞతో శ్రీరామాయణ సంపూర్ణ పారాయణ దివ్యసుధ అనే మహోత్తర కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా మొదలుపెట్టారు. దాన్ని మేము గ్రామాలకి గృహాలకి కూడా పంచే కార్యక్రమంలో భాగంగా నేడు తాండూర్ ఐబి క్షేత్రంగా శ్రీ స్వశక్తి సేవా జ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో ఈ రామాయణ దివ్యసుధ పాంప్లెట్లని పారాయణ కార్యక్రమ నిమిత్తం వచ్చాము. వీటిని ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణ పారాయణ ఫలితం ఒకటైతే ప్రపంచవ్యాప్తంగా దీన్ని పారాయణ చేయడం వల్ల శతకోటి కావచ్చు అనంతకోటి పారాయణ ఫలాన్ని పొందుతారనే ఉద్దేశంతో ఆ ఫలాన్ని స్వామివారి మంగళాశాసనాలని రాముని అనుగ్రహాన్ని అన్ని విధాల సంపూర్ణ రామాయణ ఫలితాన్ని వాల్మీకి మహర్షి ఆశీస్సులను కూడా పొంది మానవ జన్మని తరిస్తారనే ఉద్దేశంతో మేము ఈ సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సనత్ నగర్ డివిజన్ పరిధిలోని షేకుంకుంట బస్తీలో వరద ముంపు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కార్పొరేటర్ కొనలు లక్ష్మీ బాలరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ కోనాల బాలరెడ్డి, జనరల్ సెక్రటరీ ఫజిల్, ప్రేమలకుంట ప్రెసిడెంట్ బుట్టల శేఖర్, యూత్ ప్రెసిడెంట్ రాజేష్ ముద్రాజ్, జీహెచ్ఎంసీ అధికారులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
పూర్తిగా కూలిపోయినాయి, కొన్నేమో ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇంట్లో వస్తువులన్నీ తడిసిపోయినాయి. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఐడెంటిఫై చేసి మొత్తం చామలకుంట బస్తీలోనే 56 హౌసెస్లో ఇవాళ మనం డబ్బులు పంచడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా మనం 10,000 లెక్కన మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వారి ఆధ్వర్యంలో వాళ్ళు పంపించినటువంటి డబ్బులన్నింటినీ కూడా అధికారుల ముందు ప్రతి ఇంటికి కూడా తిరిగి మనం పంచడం జరుగుతుంది. టోటల్ డివిజన్లకు వచ్చేసరికి 160 ఇళ్ళు మన దగ్గర దెబ్బతిన్నాయి, మనం ఈరోజు పంచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ వీళ్లకు ఇప్పుడున్న అవసరాలను బట్టి అంటే పూర్తిగా కూలిపోయిన వాటికంటే ఇంకా కొద్దిగా టైం పడుతుంది, కొంత పాక్షికంగా టైం పడుతుంది. ప్రస్తుతం ఇళ్లలో ఉన్నటువంటి తినడానికి కూడా ఇబ్బంది పడేటువంటి వాళ్ళ కోసం ఈ డబ్బులు మనం పంచడం జరుగుతుంది. ఎంతమందికి ఇచ్చారు ఈరోజు? ఈ రోజు మొత్తం 56 చామలకుంట మొత్తము. ఎన్ని రోజుల నుంచి పంచుతున్నారు? మా డివిజన్ లో ఈ రోజు నుంచే ఇస్తున్నాము. మా డివిజన్ లో ఈ రోజు నుంచే ఇస్తున్నాం. ఫస్ట్ చామలకుంటలోనే, ఈ చామలకుంటలో కూడా 56 మెంబర్స్ అంటే హౌసెస్ వాళ్ళకి ఈ రోజున మనం ఇస్తున్నాం. ఇంకా రేపు ఎల్లుండి కూడా మా డివిజన్ మొత్తం 160 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కవర్ అయ్యేంత. మీ ఎంబడి ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? గవర్నమెంట్ ఆఫీసర్లు, డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారు, డివిజన్ సెక్రటరీ ఉన్నారు, యూత్ ప్రెసిడెంట్, జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఉన్నారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే బస్తీ ప్రెసిడెంట్, వీళ్ళందరి సమక్షంలోనే అందరికి ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇక నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య మాట్లాడుతూ మాగనూరు మండల పరిధిలో గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల చొప్పున చెల్లించి ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. నీట మునిగిన పంట వివరాలను ప్రభుత్వం వ్యవసాయ అధికారులచే సర్వే చేయించి నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కనకరాజు, అశోక్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు విద్యాసాగర్, నవీన్, రాము, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతన్నలను వెంటనే అకాల వర్షాలకు నష్టపోయిన రైతన్నలను వెంటనే బోలో భారత్ మాతా కీ బీజేపీ అకాల వర్షాలకు నష్టపోయిన రైతన్నలను వెంటనే గవర్నమెంట్ మా రైతుల పక్షాన ఈ డిమాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ పంచాలి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డిఆర్ జేఎన్ వెంకట్ మాట్లాడుతూ జగిత్యాల్లో రైతుల ధర్నా కార్యక్రమంలో భాగంగా రైతులపై లాఠీచార్జ్ చేయడం చాలా బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి పసుపు పంటలో అంతర పంటగా మొక్కజొన్న వేసుకోవాలని చెప్పారని, కానీ మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడం చాలా బాధాకరమన్నారు. రైతుల పంటలు కొనుగోలు చేయకపోతే కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు బజ్జోజీ భాస్కర్, బీజేపీ మండల అధ్యక్షులు ముద్దం సత్యనారాయణ, ఎంపీటీసీ, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గుండం శ్రీనివాస్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 2,500 రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా అకాల వర్షాలు రాష్ట్రంలో పడ్డాయి. అందులో మల్లాపూర్ మండలంలో వర్షానికి ఎంతైతే నష్టమైందో ఆ నష్టాన్ని అంచనా చేయాలని, నష్టానికి నష్టపరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ప్రతి ఎకరానికి నష్టపోయిన రైతులకు 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులందరూ అష్ట కష్టాల్లో ఉంటే కూడా ప్రభుత్వం కనీసం స్పందించకుండా జనాల్ని చిన్న రైతుల ధర్నాలు చేస్తేనే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి
స్టేషన్లో పెట్టి ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం ఇది అమానుషం. ఈ రాజ్యాన్ని మేము ఒప్పుకోం. డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాలు లేపుతాం. రైతుల యొక్క ప్రతి కష్టానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది వాళ్ళ కష్టాలు తీర్చే వరకు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే మొక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలా, వరి సన్న వారికి మద్దతు ధర ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జగిత్యాల జిల్లాలో రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న మహాధర్నాను భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న రాత్రి 2 గంటల నుండి రైతుల ఇళ్లలోకి వెళ్లి పక్కలో పడుకున్న పిల్లల్ని కూడా దూరం చేసి, పిల్లలు భయపడుతుంటే, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు భయపడుతుంటే రాత్రి 2 నుంచి 3 గంటల మధ్యలో ఒక దొంగల్లాగా రౌడీల్లాగా రైతులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ రాజ్యంలో ఉన్నాం ఈరోజు? ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేసి హక్కును కాలరాస్తున్న ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైతులందరూ కూడా జగిత్యాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, సన్న రకం వడ్లకు 2500 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని నిరసన కార్యక్రమాన్ని కలెక్టర్ తెలియజెప్పడానికి వెళ్తే వాళ్ళపై లాఠీ చార్జ్ జరగడాన్ని ఇది చాలా అమానుషం. ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. నువ్వే చెప్పినావు కదా కేసీఆర్, మీరు మక్కలు వేసుకోవద్దు, తక్కువ మక్కలు వేయాలా, సన్న రకాల వడ్లు వేయాలా, ఈ పంటలు వేయాలి, ఆ పంటలు వేయాలని బాగా నరికినావు కదా. ఈ రోజు రైతులు పండించిన పంటను కొనే ధైర్యం నీకు ఎందుకు లేదు? సన్న రక వడ్లకి కూడా దొడ్డు రక వడ్ల లాగా సేమ్ రేటు పెడితే పరిస్థితి ఏంటి? నువ్వెవరికి తొత్తులుగా మారినావు? నీ నోటి నుండే మక్కలు 700 నుంచి 800 అమ్ముకోవాలని నీ నోటి నుండి వస్తే రైతు ఎక్కడ చెప్పుకోవాలి? ఎవరి కొరకు నీవు ఇది చేస్తున్నావు? నీకున్న నీ బంధువులకున్న కోళ్ల ఫారాల కొరకు చేస్తున్నావా, లేకుంటే నీ నాయకులున్న కోళ్ల ఫారాల కొరకు చేస్తున్నావా? 700-800 రూపాయల మక్కల కొనుగోలు చేస్తే రైతులకు పండే పంట 80 నుంచి 1200 ఖర్చు వస్తుంది, ఉల్టా లాస్ అవ్వాలా? ఈరోజు అకాల వర్షాలు వస్తున్నాయి, వర్షాలకు చేతికి వచ్చిన పంట తడిచిపోయి మొక్కలు దానికి లాకలు వస్తున్నాయి, కొనేవాళ్ళు దిక్కు లేక రైతులు ఏడుస్తా ఉన్నారు. అది కనబడట్లేదా నీకు? ఇంకా వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసి వాళ్ళని కొట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం ఇది చాలా అమానుషం. ఇక్కడున్న ఎమ్మెల్యేకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఖచ్చితంగా మీ రాష్ట్ర ప్రభుత్వానికి, మీ ముఖ్యమంత్రికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలని, ఇక్కడ జరుగుతున్న రైతుల కష్టాలని తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ ప్రాంతం యొక్క ప్రజల కష్టాలు తీర్చే విధంగా మీరు పోరాటం చేయాలా. లేకుంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంకా ఉద్యమాలు ఉధృతం చేస్తాం. మీ ఇల్లును కూడా ముట్టడి చేసే కార్యక్రమం ఉంది. ఇప్పటివరకు మేము ఓపికగా ఉన్నాం, కానీ ఓపిక లేదు. రైతులను ఇన్ని కష్టాలు పెడుతుంటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదిగా. ఖచ్చితంగా ఎమ్మెల్యే ఇంటిని ముట్టడి చేస్తాం, అదేవిధంగా కలెక్టర్ను కూడా ముట్టడి చేస్తాం, వచ్చే ప్రతి నాయకుడిని అడ్డుకుంటాం అని మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా, సన్నపు రకం వడ్లకి 2500 రూపాయల మద్దతు ధర ప్రకటించాలా. అకాల వర్షాలకి ఈ రోజు నష్టపోయిన రైతులకు పంటలకి ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సన్నపు రకం వడ్లకి మద్దతు. ఇక గ్రేటర్ హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్ నగర్లోని జగదాంబ నగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో డివిజన్ అధ్యక్షులు ముఖేష్ అధ్యక్షతన యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ కన్వీనర్ భుజేందర్ మాట్లాడుతూ యువకుల వల్లనే దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని, ప్రతి యువకుడు ఓటు నమోదు చేసుకుని రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని కోరారు. మోడీ ప్రభుత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా యువకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రవి, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఐలయ్య, సీనియర్ నాయకులు దాస శ్రీనివాస్, రామకృష్ణ మరియు డివి రాజు పాల్గొన్నారు. రవీంద్రనగర్ సంతోష్. ఈరోజు ఏదైతే యువకులకు జగదాంబ నగర్ కాలనీలో అమ్మవారి సన్నిధిలో పట కేంద్ర మంత్రివర్యుల పెద్దలు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యాన
కిట్ల పంపిణీ చేయించడం జరుగుతుంది. కాబట్టి యువకులందరూ కూడా యావత్తు డివిజన్లో కాకుండా కాన్స్టిట్యున్సీ మొత్తం భారతదేశంలో కూడా యువకులందరూ కూడా ముందుకు రావాలనే ఉద్దేశపూర్వకంగానే ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రతి డివిజన్లో కూడా పంపిణీ చేయించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే గత పాలకుల ముందు పాలకులు చేస్తున్న అభివృద్ధి కాకుండా మీ యువకులందరూ ఓటేసిన సందర్భాన మా మోదీ గారు 6 సంవత్సరాల పాట కఠిన నిర్ణయాలు ఏవైతే ఉండేనో దేశం పైన అవన్నీ కూడా పరిష్కారం చేయించడం కూడా జరిగింది. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో శ్రీ బ్రహ్మరమ్మ సమేత మల్లికార్జున దేవాలయంలో జగదీష్ స్వామి ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సభ్యులు, ఏబీవీపీ జాతీయ నాయకులు అయ్యప్ప, డివో రవీందర్, శివకుమార్, విజయ్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ కనకదుర్గ కమిటీ వారి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మహిళలు పాలాభిషేకం, పుష్పాభిషేకంతో అమ్మవారిని కొలిచారు. కరోనా వ్యాధి నుండి ప్రజలను కాపాడాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భక్తి శ్రద్ధలతో ప్రజలు పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో అమ్మవారి విగ్రహదాత డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలందరికీ అమ్మవారి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యంగా గత 5-6 సంవత్సరాల నుంచి అన్ని కార్యక్రమాలు మంచిగా చేసుకుంటూ నియమనిష్టలతోటి అమ్మవారిని కొలువు చేసుకొని నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నర్సంపేట కోర్టు పక్కన గల్లీలో చేయడం జరుగుతుంది. 19వ డివిజన్లో నిర్వహించడం జరుగుతుంది. కనకదుర్గ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి అన్ని పూజలు కార్యక్రమాలు 9 రోజులు మంచిగా చేసి నర్సంపేట ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో యువత తన పాత్ర పోషించుకుంటూ పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ నర్సంపేట ప్రజలందరూ మంచిగా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఘనంగా వైభవంగా చేయడం జరుగుతుంది. మరియు దీంతో పాటు నర్సంపేట ప్రజలందరికీ కూడా దసరా దీపావళి శుభాకాంక్షలు. మీరు అనాబు అప్పటికి తేడా ఏం లేదమ్మా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం. హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. కొల్లాపూర్ పట్టణంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం. సోమశిల, సిద్ధేశ్వరం వంతెనకు రాజశేఖర రెడ్డి పేరు పెట్టాలని కాంగ్రెస్ నేతల డిమాండ్. కొడిమ్యాల మండలంలో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసిన బీజేపీ నేతలు. కవాడిగూడ డివిజన్లో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న బస్తీవాసులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.